హలో సార్ నమస్కారం సార్, బాగున్నారా? ఎవరు? నా పేరు రమణ అండి. రమణ. ఆరోగ్యం బాగోలేదు కదా, బాగున్నారా అంటున్నాను. బాగున్నా. ఎక్కడ నాకు గుర్తుపట్టలేదు నేను. గుర్తుపట్టలేదా? ఆ మధ్య ఫోన్ చేశారు కదండి ప్రార్థన చేయమని. మరి ఏంటి, చర్చికి వెళ్తున్నారా? ఇప్పుడు రిటర్న్ మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను. మొన్న సండే వెళ్ళారు అంటున్నాను. సండే వెళ్ళలేదు. చెప్పారు కదా, తగ్గట్లేదు, ఆరోగ్యం బాగోట్లేదు, ఈ పాస్టర్ల వల్ల ప్రార్థన తగ్గట్లేదు అని అన్నారు కదా. మరి చర్చికి వెళ్తున్నారా, మానేశారని అడుగుతున్నాను. వెళ్ళలేదు. మరి మానేశారా? ఏమండి? ఏందో నాకు ఆరోగ్యం చాలేక ఇంటికాడనే. మరి అదే కదా, ప్రార్థన చేసినా తగ్గట్లేదు కదా. మరి మీరు డబ్బులు ఆరోగ్యం, డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఆరోగ్యం బాగోట్లేదు. అవునవును. మళ్ళీ మొన్న కూడా మళ్ళీ ఎక్కువగా ఇదైతే మా అల్లుడు మందులు వైజాగ్ నుంచి మందులు కొరియర్ చేశాడు. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఉంది. మందులు వాడితే తగ్గుతాయండి, ప్రార్థనల వల్ల తగ్గు సార్. అవి అదంతా వేస్ట్. అదంతా వేస్ట్ అండి. అది మన అమ్మ ప్రార్థన వల్ల తగ్గుతాయి, అది తగ్గిపోయి మన ద్వారా దశమ భాగాలు దొబ్బటానికి తప్ప తగ్గు సార్. అవి మీరు మనం మాట్లాడే గుర్తుకొచ్చింది ఇప్పటికేనా? గుర్తుకొచ్చింది. శ్రీకృష్ణ సేన అండి. పాపము ఒక ఆయన ఇప్పుడే ఆయన మాట్లాడి, మీ సైడ్ నుండి మాట్లాడాడు. వికలాంగుడు, ఆయన సరిగ్గా మాట కూడా రావట్లేదు, కాలేజీ రావట్లేదు. ఆయన దగ్గర 5,000 నెలకి వసూలు చేస్తున్నాడు పాస్టర్. 5,000 వసూలు చేసింది కాక ఆ తల్లిని అక్కని లోపరుచుకున్నాడు. ఏమంటే యేసుప్రభు రాజు కళ్ళలోకి వచ్చాడు, మీకు నా ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయమని చెప్పి తొడ మీద కూర్చోబెట్టుకుంటాడంట. చూడండి సార్, ఎంత మాయ మాటలు చేసి ఎంత పాడు చేస్తారు సమాజాన్ని. అలాంటి మతం మనకు అవసరమా అండి? నేను ఆదివారం వెళ్ళలేదు, న్యూ ఇయర్కి వెళ్ళలేదు. నాకే కొంచెం ఆరోగ్యం అసలు బాగాలేదు. నేను అసలు బాధలుచుకోలేదు. మీరు బాగున్నా బాగోలేకపోయినా ఆ దరిద్రం వదిలేడు సార్. ప్రశాంతంగా మన తల్లిదండ్రులు, మన మొత్తం ఇచ్చిన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతినిత్యం భగవాన్ నామస్మరణ చేయండి సార్. మీరు కూర్చొని కలుసుకుంటారు. అంటే నేనేం పట్టుకోవాలి, కామ్గా ఉన్నానంటే. అదే మరి మీ ఇంట్లో మీ పాప కూడా వెళ్తున్నారు? పాప వెళ్తుందా? లేదు, ఇంటికాడనే ఉంది. పాప కూడా వెళ్ళట్లేదు చర్చికి? వెళ్ళొచ్చు సార్. ప్రశాంతంగా రామకృష్ణ అనుకొని మీకు నచ్చితే దేవాలయంకి వెళ్ళండి, శివాలయంకో కృష్ణ మందిరంకో. లేదనుకోండి ఇంట్లో కూర్చొని రామస్మరణ చేసుకోండి. దేవుడు స్వయంగా వచ్చి రమ్మని కోరి నాకు దక్షిణ ధర్మం చేయని చెప్పి చెప్పలేదు నీకు. నాకు ఆ కొబ్బరికాయలు కొట్టురా, లేకపోతే ప్రసాదాలు పెట్టు చెప్పలేదు. నీ హృదయాన్ని కోరుకున్నాడు, మనస్ఫూర్తిగా భగవాన్ నామస్మరణ కోరుకున్నాడు. ఈ కలియుగంలో ఎంత నామం అయితే చేస్తామో అంత పవిత్రం. అంతేగాని గుడ్లకి వెళ్ళి దొరిలేసి టెంకాయలు కొట్టేసి ఇవన్నీ అవసరం లేదండి. టెంకాయలు కూడా కొట్టక్కర్లేదు. మనం తృప్తికి వెళ్ళాలి తప్ప మన కూర్చున్న చోటనే భగవాన్ నామస్మరణ చేసుకుంటే అది చాలు భగవంతుడు అనుగ్రహించడానికి. అంతేగాని చర్చిలు అంటే వెళ్ళిపోయి దొరిలేసి మీకు తగ్గిపోతే మాయ మాటలు పడిపోయి మన సంపాదించే. సరే, వెనక్కి వచ్చారు అయితే దరిద్రాన్ని వదిలేశారు. ఒక పని చేయండి, లాస్ట్ ఫైనల్ గా ఎప్పుడైనా వీలు చూసుకుని ఒకే ఒకసారి శివాలయంకి అక్కడికి వెళ్ళి హోమం చేయించండి. హోమం చేస్తే మీకున్నటువంటి ఇన్ని రోజులు పట్టుకున్నటువంటి, మీరు బాప్టిజం తీసుకున్నారు కదా, తీసుకున్నాను. అది ఆ దరిద్రం పోతుందండి. ఫస్ట్ మీరు హోమం కాల్చారంటే ఆ బాప్టిజం దరిద్రం తొలగిపోద్ది. ఆ ప్రామిస్ చేయిస్తారు కదా, ఆ దరిద్రం వదలాలంటే మీరు కంపల్సరీ మీరు ఒక్కసారైనా హోమం చేయించండి. మాకు దగ్గరలో ఉంటే మేమే ఖర్చు లేకుండా చేయిస్తాము. మేమే మొత్తం ఖర్చులు మేమే పెట్టుకుంటాము. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఒక శివాలయంకి వెళ్ళి ఒక సోమవారం రోజున ఒక్కసారి మీరు హోమం కాల్పించి మీరు అక్కడ నుండి మీకు తృప్తి ఉంటే వెళ్ళండి. లేదనుకోండి వెళ్ళలేకపోతే మీ కూర్చున్న ప్రదేశంలో ఒక భగవద్గీత, రామాయణం సక్రంగా చదువుకుని నామస్మరణ చేసుకోండి. అర్థమైందా? చెప్పండి, పాపకు కూడా విషయం చెప్పండి. ఇంకొకసారి ఆ దరిద్రాన్ని మీరు పట్టుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించింది చాలు. డబ్బులు పోసి అలా కొడుకుని పెంచడం తప్ప ఆరోగ్యాలు బాగుపడింది ఎట్లేదు.
లేదు కదా. జాగ్రత్త అండి, చాలా సంతోషము. మీరు మన మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారు అందించినటువంటి ధర్మాన్ని మళ్ళీ చేరుకున్నారు. చేయండి, ఒకసారి హోమం కాల్ చేయండి, సరిపోద్ది. సరేనా? సరే సరే. జై శ్రీరామ్ అండి. జై కదా ఏది అయోధ్య. అయోధ్యలో జనాలంతా ఇంటింటికి వచ్చి అన్ని చేస్తున్నారు. అక్షతలు తీసుకున్నారా? అక్షంతలు వాళ్ళు ఇస్తారంట వచ్చి. రాలేదు మీకు? తీసుకోండి. ఆ దరిద్రం వల్ల ఊలిపోద్ది.